యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ప్రభు మన కోసం తిరిగి లేచిన రోజు. ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకు, యేసు ప్రేమించు ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఈరోజు ఒక సంతోషకరమైన రోజు. నిజంగా మరి ఆ యొక్క పెద్దల కాడే మరియ ఆశ చూడండి. అంతమంది శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు వారితో ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేస్తారని తెలుసు, అన్ని విషయాలు కూడా శిష్యులకు తెలుసు. అయినను కానీ అక్కడ శిష్యులు మాత్రము మరి వారు మాత్రం ఆ స్థలంకి రావడానికి ఇది కాలే. కానీ అక్కడ మగ్దలేని మరియ, ఆ మరియ పరిగెట్టుకుంటా, నిజంగా ఆమె ఆశ తపన ఎలా ఉందంటే యేసుని చూడాలి, యేసు యుద్ధకు నేను వెళ్ళాలి. ఆమె ఇక యేసు ప్రభుని అక్కడ సమాధిగా సమాధిలో పెట్టినప్పుడు ఆమె మనసు, ఆశ, ఆలోచన ప్రభుని చూడాలి, ప్రభు యొద్దకు వెళ్ళాలనేసి ఆమె యొక్క తపించే మనసును బట్టి ముందు మరియకేది మరి ప్రభువారు కనపడ్డారు. ముందు సమాధి యొద్దకు వెళ్ళింది కూడా తనే. మరి అక్కడ ఉండిన శిష్యులు వెళ్ళొచ్చు కదా, ముందుగా పరిగెట్టొచ్చుగా. రాత్రంతా కూడా ఆ స్థలంలోకి వెళ్ళి నా ప్రభు లేస్తాడు కదా, లేస్తాడని లేఖనం రాయబడి ఉంది కదా, నా ప్రభుని మేము చూస్తాం కదని పరిగెట్టుకుంటూ వెళ్ళలేదు. కానీ మరియ మాత్రము ఆ ఆశను కలిగి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అక్కడ చూడగానే ప్రభు వారి యొక్క సమాధిలో లేకపోవడం బట్టి పరిగెట్టుకుంటా వచ్చి శిష్యులకు చెప్తూ ఉంది తన ఆశ. మన జీవితంలో కూడా నిజంగా ప్రభు మన కోసము తన రక్తాన్ని చిందించాడు, తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. మరలా తిరిగి మన మధ్యలోనికి వస్తాను అని చెప్పాడు, మరలా వచ్చాడు. మరలా మరి మధ్యాకాశంలోనికి మనను కొనిపోవడానికి వస్తాను అని చెప్పాడు లేఖన గ్రంథంలో. అలాగే త్వరలో రాబోతూ ఉన్నాడు కూడా. మరి మనం సిద్ధపడి ఉన్నామా, ఆశపడి ఉన్నామా, ప్రయాసమును కలిగి ఉంటున్నామా? మన మనసును దేవుని కోసము సిద్ధపరచుకొని మన ఆశ తప్పన దేవుని కోసమే ఆలోచిస్తూ ఆశ కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరియ ఏ ఆశను కలిగి ఉంది? నేను ప్రభువుని చూస్తాను, నా ప్రభువు లేస్తాడు ఖచ్చితంగా, కాబట్టి నేను ముందుగా నా ప్రభువుని చూడాలి అని మరియ పరిగెట్టుకుంటూ వెళ్ళింది. మనము కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే మన ప్రభు తిరిగి రాబోతున్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. కాబట్టి రాబోతున్న ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు మనము కూడా ఎలా ఉండాలంటే ఆ మరియ వలె సిద్ధపాటుని కలిగి, మనము సిద్ధ మనసును కలిగి ప్రభుని ఎదుర్కొనుటకు మనము సిద్ధంగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో నిజంగా ప్రభుతో మనం కొనుక్కోబడతాం. నిజంగా ముందుగా మరియ మాత్రమే ప్రభుని చూడగలిగింది, ఆశ కలిగి ఉన్నది, చూడగలిగింది. శిష్యులు చూడలేదే. ఎందుకు అంటే ప్రతి మనిషి హృదయాన్ని దేవుడు చూస్తాడు, పై రూపాన్ని ఎప్పుడు చూడడు. మనం అనుకుంటాం ప్రభువులో ఉంటున్నారమ్మో ఇంత గొప్ప ప్రార్థన పనులు అనుకుంటాం, కానీ ఆ ప్రార్థన భక్తి నిజంగా ఉన్నదా లేదా ప్రభుకు మాత్రమే తెలుసు. అందుకని చూడండి, అంత శిష్యులు ప్రక్క నుండి అంత ప్రయాసంగా దేవునితో ఉన్నారు, అన్ని రోజులు ఉన్నారు, అంత కష్టపడ్డారు, కానీ ముందుగా ప్రభువుని చూడలేకపోయారు. ముందుగా ఎవరు చూశారంటే మరియ చూడగలిగింది. ఆ మరియ దయ్యములు విడిచిపెట్టి ఆమె యొక్క దయ్యములు పట్టి పీడించబడుతున్నప్పుడు ప్రభు ప్రార్థించినప్పుడు ఆ దయ్యములు వెళ్ళిపోయినవి. ఆ యొక్క మరియ ఆమె తపన, ఆశ, ఎంతో ఆశను కలిగి మరి ప్రభు చూడాలనుకుంది. తన ఆశను బట్టి మొదటిగా మరియకు మాత్రమే కనపడ్డాడు. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క రాకడ సమీపమై ఉంచున్నది. సిద్ధపాటును కలిగి సిద్ధ మనసును కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
గొప్ప దేవ, ఈరోజు నా ప్రభా పునరుద్ధాన్మ ప్రతి విక్లోబా శూరిక మాందర తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సంతోషకరముగా విజయోత్తమ ప్రతివేకమతి క్లాస్టీ కాంది మైకెని ఫ్లవరీ గ్లోరీ ఎట్ ద గ్రోస్టీన్ బ్లైకెని ఫ్లవరీమా ప్రతి బిడ్డని ప్రభావం యొక్క ప్రతివేకముగా నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ దినము ప్రతి నీ మాస్టీ ఖావరీ మై సెల్బి గ్లోరీ కమాందర్ ఐ కెన్ క్రిస్టియన్ మీ సఫ్ ఫ్లవరీమా నీ గొప్ప ఆశీర్వాద ప్రతి నీ క్రిషలో సిమ్ను దయచేయమని యేసు క్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.